ఆ! ఏంటి ఆర్ఆర్ మొత్తానికి వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచారు. ఐదో మ్యాచ్‌లో అదిరిపోయింది గదా దెబ్బ! హోమ్ క్రౌడ్ ముందు, అంతమంది ముందు పరువు పాయే. ఏదో పిల్ల బచ్చాలని ఇడిచిపెట్టినాం ఒక్క మ్యాచు. హ్మ్. ఇగ తర్వాత నుంచి చూపిత్తాం. హ్మ్. ఈ 4 గెలిచినాం గానీ జర్ర కొంచెం మా వాళ్ళకి గూడా హ్మ్. పొగరొచ్చింది. అందుకే హ్మ్. ఇగ మీరు అదే కొట్టేసిర్రు. అదే అందుకే అంటారు. ఎలాంటి మాటలు మాట్లాడితేనే అంటారు ఆర్ఆర్ అని జెప్పి. ఓకే. వలేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ ఐపీఎల్ 2024 ఫన్ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. హ్మ్. మొత్తానికి ఇప్పుడు 195 కొట్టారు. మొత్తం మీ బ్యాటింగ్‌లో మాత్రం రియాన్ పరాగ్‌కి బహు పరాక్ అని చెప్పాలి. మనోడు బాగా ఆడాడు. సంజు శాంసన్ బ్యాటర్ కింద 100% తన విశ్వరూపం చూపించాడు. అదరగొట్టాడు. ఎటు తిరిగి మధ్యలో బౌలింగ్ కనీసం బౌల్ట్ 2 ఓవర్లేసి 8 ఇస్తే, కనీసం ఆడికి ఇంకో 2 ఓవర్లు ఇచ్చి, ఆ కోట పూర్తి చేయించాలనే కనీస మినిమమ్ జ్ఞానం కూడా లేకుండా ఎలా ఇస్తారు నాకు తెలియక అడుగుతున్నాను. ఇది ఏ కూడా స్ట్రాటజీయేనా? ఇది కూడా గెలవాలనుకోవడమేనా? ఏదో అది ఆవేశం క్రౌడ్‌కి తెలుస్తుంది. చూసేవాళ్ళకి తెలుస్తుంది. మీకు సంజు శాంసన్ తెలియకపోతే సంజు శాంసన్ ఎందుకు రాలేదు టీమ్‌లో అంటారు. ఇలాంటి ఆటిలు చేసి ఇలాంటి డెసిషన్స్ ఉంటాయి కాబట్టి రాడు మనోడు. ఏం మాట్లాడతాడో తెలియదు. ఏం చేస్తాడో తెలీదు అప్పుడప్పుడు. 2 ఓవర్లేసి మిగతా వాళ్ళందరూ కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే కనీసం బౌల్ట్‌ని తీసుకురావాలన్న ఏదన్నా ఉండాలి కదా! ఏదో ఆవేష్‌కాను లక్కు కలిసొత్తదని అట్లే ఆడ ఆవేశంతోని మంచిగేసి మిమ్మల్ని ఓడిత్తడనుకున్నాం గానీ, అది ఎప్పుడన్నా ఆవేశం అనేది ఎప్పుడన్నా ఉపయోగపడుద్ది గానీ, అస్తమానం ఉపయోగపడదని ఇప్పుడు గాని తెలుసుకుంటే మంచిది. హ్మ్. ఏదో మీరు పిల్ల బచ్చా టీమ్‌లు బాగా ఓడిపోకుండా వత్తారు. ఈ ఒక్కసారి ఇద్దాం మనం అదే. గెలిచినాం అదే. గాననే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే లాస్ట్ ఓవర్‌లో మొత్తం ఇదయిందనమాట యాక్చువల్‌గా. నిన్న చూసావా మా గిల్ చూడు సరదాగా ఆళ్ళు ఓడిపోతాం అన్న అంచనాలు మాకే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. లాస్ట్ 3 ఓవర్లు కూడా గెలుస్తామన్న నమ్మకం మాలో చాలా మందికి లేదు. అయినా కూడా సారా రాకపోయినా కూడా టెండూల్కర్ రాకపోయినా కూడా గిల్ అంత కాన్ఫిడెంట్‌గా ఆడి మరి గెలిపించాడు చూసావా? సారా అచ్చిందని ఆడినట్టు వార్తలొచ్చినాయిగా మరి. హ్మ్. అదే. అందుకే ఆడిండటగా. అదే. అందుకే అంటారు మిమ్మల్ని ఆర్ఆర్ అని. ఊరికనే గాదు. ఆర్ఆర్ అంటే చాలా అర్థాలున్నాయి. దాంట్లో ఇదొక అర్థం అనమాట యాక్చువల్‌గా. దానికి కూడా ఒప్పుకోరు. నిజాయితీ ఉండదసలు మీకు. నిజాయితీ అనే పదమే మీకు నచ్చదా ఏంది నాకు తెలియక అడుగుతాను. మీ టీమ్‌లో గిల్లు తప్ప ఎవడాడలే గదా! అంతా ఔట్ అయిపోయారుగా తొందరనే. మీ ఆర్ఆర్ వాళ్ళకి నిజంగా నిన్న అంటే గెలుస్తదనుకున్న మ్యాచ్ ఓడిపోయేసరికి మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యి ఏదేదో వైట్ అయ్యి, రెడ్ అయ్యి ఏదో గ్రీన్ అయినట్టుంది ఫైనల్‌గా. గిల్ కొట్టింది 70 రన్స్, 77 రన్స్. అక్కడ స్కోర్ బోర్డ్ మీద ఉన్నదెంత 196 టార్గెట్. మరి గిల్ ఒక్కడే ఆడితే మిగతా రన్స్ ఎవడు కొట్టాడు? ఏదో ఆడ రషీద్ ఖాన్ అచ్చిండు ఇట్లా అని ఏదో ఇట్లా, అడ్డువేరు ఇట్లా, పొడిచాడు ఇట్లా, ఆడితే ఇట్లా అంటే బయటపడ్డాయి అవి. అదే నేనంటున్నా. ఇప్పుడు మీ 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 బౌలింగ్ ఎంత చెత్తగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వే కదా ఆర్ఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ 10 ఓవర్లు అవ్వంగానే గొడ్డు తడిగొట్టేసి పడుకున్నారు ప్రశాంతంగా. వేసవికాలం కదా! వేరే విధంగా కాదు. తడిగొట్టేసి పడుకున్నారు మ్యాచ్ మనదేలే అని చెప్పి. లాస్ట్ 3 ఓవర్‌లో మ్యాచ్ అలా తిరిగిందనమాట మొత్తం. టోటల్‌గా వచ్చిన రషీద్ గాను ఇరగ్గొట్టాడు. తెవాటియా ఏం చేస్తాడు అనుకున్న తెవాటియా ఇరగ్గొట్టాడు. మొత్తం అందరూ కూడా ఉతికి ఆరేశారు. ఫైనల్‌గా లాస్ట్ బాల్‌కి 4 కొట్టి గెలిపించారు. ఇది పర్ఫెక్ట్ నైల్ బైటర్ ఆఫ్ ఐపీఎల్ అనమాట యాక్చువల్‌గా. రషీద్ ఖాన్ ఎప్పుడు ఆడని మా వోళ్ళు లైట్‌గా మెల్లగా ఏసిర్రు బాలు. ఏదో అడ్డువేరు గుడ్ షాట్‌లో కొట్టిండు. అది అవతల పడ్డాయి. 4 పోయింది. ఓహ్! మ్యాచ్ విన్ అంటే అయింది. ఆర్ఆర్‌లో సంజు శాంసనే కాదు. ఆర్ఆర్ ఫ్యాన్స్ కూడా అలాగే మాట్లాడతారనమాట అయితే. అరే రషీద్ ఖాన్ బ్యాటింగ్ ఆడ్డా. రషీద్ ఖాన్ గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నున్నాయి ఐపీఎల్‌లో. ఎంతున్నాయి ఒకటో రెండో ఉండవచ్చు. అది ఇది ఒకటి. హ్మ్. ఇక పోనితీ అని ఇక మావాడు కూడా మెల్లగా ఏసిండు. హ్మ్. మెల్లగా అయితే దాన్ని గట్టిగా బట్టి ఏమని అయి చెప్పాల్సింది స్పీడ్‌గా ఏమని చెప్పి మీ వోడికి. ఆ! మైండ్ బె క నా బౌల్ట్‌ని వాడుకున్నప్పుడే మీ వోడు అక్కడే సగం ఫెయిల్ అయ్యాడు. ఇక దానికి మించి అంతకు మించి ఇంకా దీంట్లో ఒప్పుకోండి. నిజాయితీగా మేము ఓడిపోయాం ఈ మ్యాచ్ మాకు ఎక్కువయింది కాబట్టి దించారు జీటీ వోళ్ళు గట్టిగా గుణపం. నెక్స్ట్ మ్యాచ్ గెలుతామని ఒప్పుకోండి. అంతేగాని ఓడిపోయిన మ్యాచ్‌కి కూడా ఇంకెందుకు ఇది చేస్తారు, వాదిస్తారు. ఇక హోమ్ గ్రౌండ్ మొత్తం మా వాళ్ళు పింక్ డ్రెస్సులు వేసుకొని వచ్చిర్రు. పింక్ అంతా డ్రెస్‌లు ఏసుకొచ్చారు కాబట్టి మీ వాళ్ళకే కళ్ళు జర్ర జిగేలు అయినాయి. జిగేలయినియి. అయితే ఒక పని చేయండి. బ్లాక్, వైటే పెట్టుకోండి. బెటర్‌గా ఉంటది ఇంకా. ఇగో జిగేలు అనకుండా ఉంటాయి. ఎట్లయినా ఒక్క మ్యాచ్ ఓడిపోయినాం. అయినా టాప్‌లో ఉన్నాం కదా మేము. మీరు ఇంకా 6వ ప్లేస్‌లో ఉన్నారు. చూస్తుండండి. అదే ఒక్క మ్యాచ్ చాలు మొత్తం టర్న్ అవ్వడానికి. ఒక రన్ చాలన్నట్టు ఎలా అయితే టర్న్ అవుద్దో ఇది చాలు. 19వ ఓవర్ వరకు మ్యాచ్ మీదే. మీ కూడా 20వ ఓవర్‌లో వచ్చి 19వ ఓవర్‌లో గట్టిగా ఇచ్చాడు పరుగులు. అలాగే 20వ ఓవర్‌లో కూడా అదరగొట్టారు మొత్తానికి. అదేదో కుల్దీప్ సేను మొదట్లో మీ వాళ్ళని ఫటాఫట తీసేసిండు కానీ మళ్ళా లాస్ట్‌కు 19వ ఓవర్‌లో సితగొట్టిర్రు. ఇక నాన్న నిన్న అందరూ ఒక కలిసింది. రకంగా ఉండరు నాన్న. టైలెండర్లు కూడా ఒక్కొక్కసారి తోక విదిలించి సింహాల్లాగా ఇది చేస్తే మొత్తం ఏనుగులను కూడా తొక్కకుండా పోయారు నిన్న మా వాళ్ళు జీటీ వాళ్ళు.
అదేంటి మీ 360 డిగ్రీ ప్లేయర్ మొత్తం దేకుతుండు. 360 ఇప్పుడు టీంలో అందరూ ఆడకూడదు అనమాట, ఒకళ్ళిద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి. మా దాంట్లో 360 డిగ్రీ ప్లేయర్నే నువ్వు 360 డిగ్రీస్ యాంగిల్ పెట్టి చూడు జే సినిమాలో, అప్పుడు అర్థం అవుతుంది క్లియర్గా మా వాడు ఏం చేస్తున్నాడు అనేది. సో అతను కూడా ఏంటంటే నిన్న అతను వంతు పాత్ర 16 రన్లు కొట్టాడు కాబట్టి చూసావా, లాస్ట్లో జోష్ ఎవరు లేదు, మా వాళ్ళనే ఉంది జోష్, అందుకే ఎక్కువసేపు అతనే కనపడ్డాడు స్క్రీన్ మీద. అందుకే కావ్య పాప బయట వారేసింది అని. బయట పారేసిన అదే ఎవరు ఎలా వాడుకోవాలో మాకు తెలుసు, మేము తెచ్చాము. ఈసారి మాత్రం హార్దిక్ పాండ్యా కూడా బయటికి పోయాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కప్పు కొడతాం. 6వ ప్లేస్లో అంటున్నావు కదా, నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచి పాయింట్ పట్టికలో పైకి వెళ్తాము, ప్లే ఆఫ్స్కి వెళ్తాం, కప్పు కూడా కొడతాం. ఇది కాదు అని చెప్పే ధైర్యం అయితే మీకు లేదు. ఆర్ఆర్ నిన్న మ్యాచ్లో మాత్రం ఆర్ఆర్ ఫ్లాప్ షో, ఒప్పుకొని తీరాల్సిందే. మేము కప్పు కొట్టే తీరుతాం, ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు మేము భయపడేదే లేదు. సరే చూద్దాం. సరే.